చిత్తూరు పట్టణంలో నవంబర్ నెలలో దొంగతనానికి పాల్పడిన తమిళనాడు రాష్ట్రము తిరుచికి చెందిన అంతర్రాష్ట్ర దొంగల ముఠా సభ్యులను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 17 లక్షల విలువ చేసే 440 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. చిత్తూరు పట్టణంలో సింధు టవర్స్ హోటల్ ఎదురుగా పార్కు చేసిన కారు అద్దాలను పగలగొట్టి కారులో నుంచి కీర్తన ఫైనాన్స్ కంపెనీకి చెందిన బంగారు నగలను దొంగిలించిన ఘటనపై చిత్తూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. వివరాలను జిల్లా ఎస్పీ రిషాంత్ రెడ్డి విలేకరులకు తెలియజేశారు. అనంతరము కేసు దర్యాప్తులో ఉత్తమ ప్రతిభ చూపిన వారికి ప్రత్యేక రివార్డును అందజేశారు. ప్రాపర్టీ ఎవరైతే ఈ లోన్ పే చేసి వాళ్ళకి రిటర్న్ చేసే ప్రక్రియలో భాగంగా వీళ్ళను ఏవైతే అతను మేనేజర్ ఉన్న రియల్ మేనేజర్ అతను చిత్తూరు జిల్లాకు రావడం, ఇక్కడ కూడా మిగతా అన్ని రీజియన్స్లో డిస్ట్రిబ్యూట్ చేస్తూ పీలేరు అట్లాగే కలికిరి ఉన్నటువంటి బ్రాంచెస్లో ఈ మిగతా గోల్డ్ డిస్ట్రిబ్యూట్ చేయడానికి అతను పెట్టుకుని కార్లో బంగారం ప్యాకెట్స్ అట్లాగే ఉంచేసి కస్టమర్స్వి ఒక 5 నిమిషాలు సింధు హోటల్లోకి వెళ్ళి చెక్అవుట్ చేసి వచ్చేలోపు అంటే సుమారుగా అతనికి ఒక అరగంట సేపు మళ్ళీ అక్కడ టైం పట్టింది. వేరే ఫోన్ కాల్స్ చేసుకున్న టైంలో ఈ టైంలో ఈ అఫెన్స్ జరిగింది. మనకి కార్ యొక్క బ్యాక్ సైడ్ గ్లాస్ బ్రేక్ చేసి దాని ఈ గోల్డ్ని చెక్ చేయడం జరిగింది. సో దీనిపైన టౌన్ డిఎస్పీ గారు శ్రీనివాసమూర్తి అట్లాగే చిత్తూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ విశాల్ రెడ్డి గారు అందరూ కలిసి చక్కగా వర్కౌట్ చేశారు. దీంట్లో మనకి సోఫార్ ఒక 2 నిందితులు దొరికారు. వాళ్ళు ఉదయం మనం చిత్తూరు టౌన్లో కట్టమంచి దగ్గర మళ్ళీ ఇట్లాంటి అఫెన్స్ చేయడానికి వచ్చేటట్టు తెలిసింది. సో దానిపైన వీళ్ళు చెక్కింగ్ వాళ్ళు పట్టుకుని వారిని చెక్ చేయగా వాళ్ళ దగ్గర సుమారుగా మనకి 450 గ్రామ్స్ ఆఫ్ గోల్డ్ రికవరీ అయ్యింది. సుమారుగా 17 లక్షల దాకా అది పడుతుంది. వీళ్ళు చెప్పడం చూసినట్లయితే వీళ్ళు వచ్చేసి అతను యాక్చువల్గా ఈ మామూలుగా ఈ బ్యాంక్స్ దగ్గర అటెన్షన్ డైవర్షన్ కోసం పార్టిసిపేట్ చేసినట్టు తెలుస్తుంది. అందులో భాగంగా ఇతని కార్ పార్క్ చేసి ఉండడం, హోటల్ ముందు ఒక ఐసోలేటెడ్గా పార్క్ చేయడం, సో అక్కడ అఫెన్స్ చేసినట్టు చెప్తున్నారు. వీటితో పాటు మెయిన్ ముద్దాయి అతను నటరాజన్ చెప్తున్నాడు. అతని కోసం కూడా టీమ్స్ పంపించున్నాం. మేబీ నెక్స్ట్ 1 వీక్లో మనం వారిని కూడా న్యాప్ చేస్తాము. ఓవరాల్ చాలా గుడ్ వర్క్ అండి. బికాజ్ దీంట్లో మనకి ఎక్సెప్ట్ సీసీటీవీ ఫుటేజ్లో కొంత ఫేషియల్ ఇమేజెస్ పడుతుందా పెద్దగా ఏమీ రాలేదు. అంతా కూడా టెక్నికల్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకుంటే ఎంటైర్ రూట్ అంతా కూడా చెక్ చేసుకుని దాంట్లో చిన్న క్లూ తీసుకుని అక్కడ నుంచి ఈ గ్యాంగ్ని మన వాళ్ళు ఫాలో చేస్తూ ఉండగా ఇవాళ ఉదయం మనకి టౌన్లో వీళ్ళు దొరకడం జరిగిందండి. సో ఈ